హలో ఫ్రెండ్స్, నేను మీ విద్య. వెల్కమ్ టు కొత్తపల్లి ఈశాన్వీస్ కిచెన్. ఇవాళ మనం చూడబోయేది షీర్ కుర్మా. తయారీకి కావాల్సిన పదార్థాలు: డ్రై ఫ్రూట్స్, అందులో కాజు, బాదం, పిస్తా, ఖర్జూర, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, చిరోంజి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఒకరోజు ముందే నైట్ నానబెట్టేసి మార్నింగ్ సన్నగా కట్ చేసేసుకోండి. స్పెషలీ షీర్ కుర్మా చేసుకోవడానికి మనకి సన్న సేమియా కావాలి. దగ్గరలో ఎనీ సూపర్ మార్కెట్స్లో ఇది అవైలబుల్గా ఉంటుంది. ఇవి లాంగ్ స్టిక్స్గా దొరుకుతాయి. సో నేను ఇవి వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకున్నాను. ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకోండి. నెయ్యి కరిగాక అందులో అన్నీ కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోండి. గోల్డెన్ కలర్లోకి వచ్చాక అది తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఆరెల్స్ ఇందులోనే సేమియా కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. నేనైతే సేమియా కూడా ఇందులోనే వేసేసి ఫ్రై చేసేసాను. గ్యాస్ సిమ్లో పెట్టేసి వేయించేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా మాడిపోతాయి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక ఇందులోనే సేమియా వేసేసుకొని ఇది కూడా ఫ్రై చేసేసుకోండి. చూడండి, సేమియా అండ్ డ్రై ఫ్రూట్స్ బాగా వేగిపోయాయి. ఇది వేగిపోయాక పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు మరో గిన్నె తీసేసుకొని అందులో పాలు వేసేసుకోండి, లీటర్ వరకు. పాలు బాగా వేడయ్యాక ఇందులో షుగర్, కండెన్స్డ్ మిల్క్ వేసేసి మరగనివ్వండి మళ్ళీ కొద్దిసేపు. కండెన్స్డ్ మిల్క్ వల్ల ప్రయోజనాలు ఏంటంటే, నార్మల్గా మనం సేమియా చేస్తే ఎప్పుడైనా డ్రైగా అయిపోద్ది కొద్దిసేపు అయ్యాక ఆరెల్స్ చల్లబడిన తర్వాత. అది ఈ కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తే మనము డ్రై అవ్వకుండా నార్మల్గానే ఉంటుంది. మనం చేసినప్పుడు ఎలా ఉంటుందో కొద్దిసేపు అయ్యాక కూడా అలానే ఉంటుంది. సో ఇప్పుడు ఈ పాలు మొత్తం మరిగిన తర్వాత అందులోనే సేమియా ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇంకొద్దిసేపు మరగనివ్వండి. చూడండి, డ్రై ఫ్రూట్స్ వల్ల ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో షీర్ కుర్మా. పాలు సేమియా బాగా మరుగుతున్నాయి. నార్మల్గా మనము సేమియా చేసుకుంటే అందులో షుగర్ లాస్ట్లో వేస్తాం ఫస్ట్ సేమియా వేసి, కానీ నేను ఇక్కడ ఫస్ట్ షుగర్ వేసి ఆ తర్వాత సేమియా వేసాను. ఎందుకంటే ఇది షీర్ కుర్మా కదా, సో ఎలా వేసినా కానీ సేమియా ఉడికిపోతుంది త్వరగా, ఎందుకంటే ఇవి సన్నవి కాబట్టి. ఇందులో మనం కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తున్నాం కాబట్టి షుగర్ తక్కువగా పట్టిద్ది, ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది. చూడండి, మన షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. షీర్ కుర్మా చేసుకోవడం చాలా ఈజీ అండ్ ఎప్పుడైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈజీగా టైం టేకింగ్ కాకుండా చేసేసుకోవచ్చు. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారుగా ఎలా తయారు చేయాలో. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్స్లో షేర్ చేయండి. తీయని షీర్ కుర్మా రెడీ. Thank you for watching. Please like, share and subscribe for more videos.